ఈ మధ్య మనం చూస్తున్న సినిమాలలో కథల్లో రావణుణ్ణి ఒక గొప్ప వీరుడిగా చూపించడం చాలా కామన్ అయిపోయింది కదా. మరి ఈ కీర్తించబడుతున్న రావణుడి వెనకున్న అసలు నిజమేంటి? అతను నిజంగా అంత గొప్పవాడా? రండి ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. చాలామంది నమ్మే ఒక విషయమేంటంటే రావణుడు సీతను అపహరించినప్పుడు ఆమెను తాకకుండా భూమితో సహా ఎత్తుకెళ్లాడని, ఆమె పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించాడని. కాని ఇందులో ఎంత నిజముంది? అయితే ఈ పాపులర్ కథకు వాల్మీకి రాసిన అసలు రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ తేడా ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ముందుగా సీత అపహరణ ఎలా జరిగింది? అది నిజంగా గౌరవప్రదంగా జరిగిందా లేక ఒక హింసాత్మకమైన చర్య? చూడండి, మనం వింటున్న కథకు రామాయణంలో వర్ణించిన వాస్తవానికి ఎంత తేడా ఉందో. ఒకటి అపోహ అయితే మరొకటి గ్రంథంలో ఉన్న నిజం. వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది అపహరణ ఎంత హింసాత్మకంగా జరిగిందో. రావణుడు సీత జుట్టు పట్టుకొని ఆమె తొడలు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లాడని ఈ శ్లోకం వివరిస్తోంది. అపహరణ తర్వాత అశోకవనంలో సీత పరిస్థితేంటి? రావణుడు ఆమెను ఎలా చూసుకున్నాడు? ఒక సంరక్షకుడిగానా లేక హింసించేవాడిగానా? రావణుడు సీతని గౌరవంగా చూసుకున్నాడని చాలామంది అనుకుంటారు. కాని సుందరకాండ చదివితే అసలు విషయం అర్థమవుతుంది. అతను ఆమెను మాటలతో చిత్రహింసలు పెట్టాడు, మానసికంగా చాలా వేదనకు గురిచేశాడు. రావణుడి హింస ఎంత తీవ్రంగా ఉందంటే సీత ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. నన్ను ముక్కలుగా చేసి తిన్నా సరే నీకు లొంగను అని ఆమె చెప్పిన మాటలు ఆమె ఎంతటి నిరాశలో ఉందో మనకు తెలియజేస్తాయి. అసలు రావణుడు సీతను ఎందుకు అపహరించాడు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద అపోహ ఉంది. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే రావణుడు సీతను ఎత్తుకెళ్లాడని చాలామంది నమ్ముతారు. కాని నిజానికి శూర్పణఖ మాటలతో రావణుడిలో కామాన్ని రెచ్చగొట్టింది. తన స్వార్థం కోసం అతని ఈ పనికి పురిగొల్పింది. శూర్పణఖ ఎంత తెలివిగా రావణుణ్ణి రెచ్చగొట్టిందో చూడండి. ఆమె సీత అందాన్ని వర్ణించిందే. ఆమెను పెళ్లి చేసుకుంటే రావణుడు ఇంకా శక్తివంతుడవుతాడని ఆశపెట్టింది. ఆమె ఎక్కడా ప్రతీకారం కోసం అపహరించమని చెప్పలేదు, రావణుడి కీర్తికోసమే అని చెప్పింది. రావణుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అతని పుట్టుక, అతని పేరు వెనుక ఉన్న కథను కూడా మనం తెలుసుకోవాలి. రావణుడు ఈ పేరును అతనికిచ్చింది సాక్షాత్తు శివుడే. దీని అర్థమేంటో తెలుసా? ప్రపంచాన్ని ఏడ్పించేవాడు. అతని పేర్లోనే అతని స్వభావం దాగి ఉంది. రావణుడు సామాన్యమైన వంశంలో పుట్టలేదు. సృష్టికర్త అయిన బ్రహ్మకి మునిమనవడు. అతని తాత, తండ్రి గొప్ప ఋషులు. ఇంత పవిత్రమైన వంశంలో పుట్టికూడా అతను అధర్మ మార్గాన్ని ఎందుకెంచుకున్నాడు? ఇది నిజంగా ఒక విషాదం. సరే, ఇప్పుడు రావణుడిలోని రెండు భిన్నమైన కోణాలను చూద్దాం. ఒకవైపు బలాలు, మరోవైపు బలహీనతలు. ఇవి అతన్ని ఒక సంక్లిష్టమైన వ్యక్తిగా ఎలా నిలబెట్టాయో అర్థం చేసుకుందాం. రావణుణ్ణి తక్కువ అంచనా వేయలేం. అతను పరమశివభక్తుడు, వేదాలు చదివిన పండితుడు, అపజయం ఎరుగని యోధుడు, శివతాండవ స్తోత్రాన్ని రచించిన గొప్ప సంగీతకారుడు కూడా. కాని ఇన్ని గొప్ప గుణాలు ఉన్నప్పటికీ అతనిలోని అదుపులేని కామం, అంతులేని అహంకారం, ఈ రెండు లోపాలు అతన్ని నాశనం చేశాయి. వేరేవరో చెప్పడం కాదు, స్వయంగా అతని భార్య మండోదరి ఏమందో చూడండి. నువ్వు చేసేది ప్రేమ కాదు, కామం. ఇది అధర్మం అని అతని ప్రవర్తనను ఖండించింది. అధర్మం అంటే ధర్మానికి, సరైన నడవడికకు విరుద్ధమైనది. ఇంతటి శక్తివంతుడైన రాజు ఎలా పతనమయ్యాడు? అతని నాశనానికి దారితీసిన ఆ కారణాలేంటి? అతని పతనానికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది అదుపులేని కామం, రెండవది గర్వంతో కూడిన అహంకారం, మూడవది తన వాళ్ల సలహాలను కూడా వినకపోవడం, చివరిగా ఏది తప్పో తెలుసుకోడా అధర్మ మార్గాన్ని ఎంచుకోవడం. రావణుడి అసలు స్వరూపాన్ని, అతని కథను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడే రామాయణం మనకు చెప్పాలనుకున్న అసలు సందేశమేమిటో తెలుస్తుంది. రామాయణానికి ఉన్న అసలు పేర్లు చూడండి: రాముని ప్రయాణం, సీత కథ మరియు రావణ వధ. ఈ పేర్లే అసలు కథను చెబుతున్నాయి. రావణుడి మరణం ఒక నాయకుడి పతనం కాదు, అది అతని కర్మలకు దక్కిన ఫలితం.
చివరిగా ఒక ప్రశ్న. ఒక కథలోని ప్రతి నాయకుడిని మనం హీరోగా కీర్తించడం మొదలుపెడితే ఆ కథ మనకు నేర్పాలనుకున్న అసలైన నీతిని మనం కోల్పోతామా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.